ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. తిరునావుక్కరసు నాయనారు అప్పార్ పంచమ భాగము కొనసాగింపు. ఇదిలా ఉండగా అప్పార్ పూర్వజన్మ సుకృతం వల్ల త్రిమూర్తులలో ఒకరైన జ్ఞాన సంబంధాలను కలుసుకోవాలనే ఆకాంక్ష వాగీశునుడు రోజురోజుకు బలపడుతోంది. సంబంధార్ శిశుదశలో ఉన్నప్పుడు సాక్షాత్తు జగన్మాతే తన స్తన్యాన్నిచ్చి ఆకలి తీర్చినట్టు పురాణాలు తెలుపుతున్నాయి. జగన్మాత స్తన్యాన్నే కూలిన సంబంధాలకు జ్ఞానమబ్బటంలోనూ అపార పాండితీ ప్రతిభ అలవడటంలోనూ వింతేముంది? అందుకే అతన్ని దర్శించినంత మాత్రాననే పార్వతీ పరమేశ్వరులను దర్శించినట్టు అనుభూతి కలుగుతుంది. అలాంటి మహాభక్తుడు, మహానుభావుడైన జ్ఞాన సంబంధాలను ఎప్పుడెప్పుడు కలుసుకుందామా అని ఉవ్విళ్ళూడుతున్నాడు అప్పార్. ఇక ఆగలేక అప్పారే ఆయన ఉండే ప్రాంతమైన శీర్గాలికి పయనం సాగిద్దామనుకున్నాడు. ఇక్కడ పరమేశ్వరుని అనుమతి కోరి శీర్గాలికి బయలుదేరాడు. మధ్యలో తిరునారయ్యూర్ క్షేత్రాన్ని కూడా దర్శించాడు. ఏమిటి, సాక్షాత్తు పరమశివుని ద్వారానే తన వ్యాధిని నివారింపజేసుకున్న మహాభక్తుడు, శివపరివారంలోని శివభక్తుడైన వాగీశుడు తన కోసం ఇక్కడకు వస్తున్న వార్త జ్ఞాన సంబంధాలకు తెలిసింది. వెంటనే సంబంధార్ అతన్ని కలుసుకునేందుకు బయలుదేరాడు. వాగీశుడు వయస్సులో బాగా పెద్దవాడు, వార్ధక్యాన్ని సమీపిస్తున్నవాడు. జ్ఞాన సంబంధార్ చిన్న వయస్సులో ఉన్నాడు. అందులోనూ శివునికి అత్యంత ప్రియమైన భక్తుడు వాగీశుడు. కాబట్టి వాగీశుడిని కలిసేందుకు జ్ఞాన సంబంధార్ తానే బయలుదేరాడు. వాగీశుడిని చూడగానే తన సొంత తండ్రిని చూచిన భావన కలిగింది సంబంధారుకు. అప్పా అని సంబోధించి పలకరించి పాదాలపై పడ్డాడు సంబంధారు. ఆప్యాయంగా పైకి లేవనెత్తి సొంత కుమారుడిగానే దగ్గరకు తీసుకొని, అప్పార్ నాయనా, నేను శివదాసుణ్ణి అన్నాడు వాగీశుడు. వారు ఉభయులు కలిసి శీర్గాలిలో కొలువైన తోడి అప్పర్ దైవాన్ని సేవించేందుకు వెళ్ళారు. ఆలయానికి సమీపించగానే ఇక్కడి దైవాన్ని ఆశుపద్యధారతో అభిషేకించమని వాగీశుణ్ణి కోరాడు సంబంధారు. అక్కడి పార్వతీ పరమేశ్వరులను చూడగానే వాగీశునిలో కవితాధార వెల్లువెత్తింది. పద్యం సునాయాసంగా ప్రభవించింది. 10 పాదాలున్న చందోపద్యంతో పారవస్యంతో ఆలపించాడు అప్పార్. అనంతరం వారిద్దరూ మఠంలో భోజనానికి వెళ్ళారు. శివగణాల్లో ప్రముఖులైన ముఖ్యులైన 2 భక్తులు కలుసుకొని మాట్లాడుకుంటుంటే అక్కడ మిగిలిన వారందరికీ నంది భృంగీశులు కలుసుకున్న భావన కలిగింది. శైవమతానికి వారిద్దరూ 2 కళ్ళలాంటి వారంటే ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు. వాగీశుడు జ్ఞాన సంబంధాలను కలిసే వరకు వాగీశునిగానే అందరికీ పరిచితుడు. అయితే కలిసిన అనంతరం మాత్రం వాగీశుడు తనకంటే వయస్సులో పెద్దవావటం వల్ల ఇతన్ని అప్పార్ అని ఎంతో గౌరవంగా వ్యవహరించాడు సంబంధార్. అప్పటి నుండి నికియార్, వాగీశుడు, తిరునావుక్కరసు అప్పార్గా ప్రసిద్ధుడయ్యాడు. ఇక నుండి అతన్ని అందరూ అప్పార్గానే వ్యవహరించటం, తేవారాలను తన కోసం పాడాడని, అప్పార్ నాపై శ్రద్ధాశక్తులతోనూ పాడాడని స్వయంగా పరమేశ్వరుడే భావించాడట. అప్పర్ది దాస్యభక్తి కావటం, స్వతహాగా అతనిది రైతు కుటుంబం కావటంతో అతని కీర్తించే సాహిత్యంలో భుక్తి ముక్తి సమపాళ్లలో తాండవిస్తుంటాయి. మరికొన్ని రోజులు గడిచాయి. బాలవృద్ధుల స్నేహ సుగంధాలు గుబాళిస్తూ అక్కడి వారందరి హృదయాల్లో భక్తి పుష్పాలను విరియింపజేస్తూ మరింత వికసిస్తున్నాయి. రోజు ఆలయానికి వెళ్ళటం, ఆలయాన్ని పరిశుభ్రం చేయటం,
గుళ్ళోని దైవాన్ని తన స్వచ్ఛమైన భావంతో అందంగా గీతాలల్లి పరమేశ్వరుని గడసీమకు సంబంధాలతో కలిసి శివుణ్ణి గురించి మంచి ప్రవచనాలను వచ్చిన వారికి అర్పించడమే పనిగా పెట్టుకున్నాడు అప్పార్. విరామ సమయాల్లో వినిపించి తాను తరిస్తూ భక్తుల్ని కూడా తరింపజేసేవాడు అప్పార్. కొద్ది రోజులు గడిచిపోయాయి. కావేరీ తీర ప్రాంతం చుట్టుపక్కల నెలకొన్న శైవక్షేత్రాలను సందర్శించాలని కోరిక కలిగింది అప్పార్కు. దానికి ఎంతో సంతసిస్తూ అంగీకరించాడు సంబంధార్. అంతేకాక తిరుక్కోలక్క క్షేత్రం వరకు తాను వచ్చాడు సంబంధార్. తర్వాత అప్పర్ ఒక్కడే తీర్థయాత్రా గమనం సాగించాడు. పరియలూరు, పుంగూరు, నీదూరు, బెరియూరు, ననిపల్లి తదితర శైవతీర్థాలను దర్శించి అక్కడక్కడా కొలువైన ఈశ్వరుణ్ణి సేవించి అభయాన్ని అర్థించాడు. అలాగే కావేరీ నదికి ఆవలవైపున్న తీర్థాలను కూడా దర్శించాలనుకుని బయలుదేరాడు. ఇందులో గంగా, సెంపొన్నళ్ళి, మైలాదుతురై, తిరుత్తి, వెల్వికుడ ఆలయాలు కూడా దర్శించాడు అప్పర్. ఇలా భక్తి పారవస్యంతో అప్పర్ పరమశివునిపై అనేక గీతాలను కూరుస్తూ అనేక క్షేత్రాలు దర్శించాడు. అలాగే నాయనార్లను దర్శించాడు. అక్కడ పరమేశ్వరుణ్ణి వివిధ స్తోత్రాలతో నవ్యరీతి ఛందోపథం, నిరసై, విరత్తమాది తదితర ఛందో పద్ధతుల్లో పద్యాలను అల్లి స్తుతించాడు. ఇక్కడ కొద్ది రోజులుండి స్థిమితంగా శివ కైంకర్యం చేసుకుని అనంతరం ఇడైమరుదూర్, నాగేశ్వరం, పళియార్ క్షేత్రాల్ని దర్శించి అక్కడి దైవాన్ని కొత్త కొత్త రీతులతో కీర్తనలు ఆలపించి శివుణ్ణి ఆకట్టుకున్నాడు. ఇక్కడి నుంచి తిరుశక్తిమంత్రం వెళ్ళి తనకు శివదీక్ష ఇవ్వమని ఆ దైవాన్ని వివిధ పద్యాలతో మొరపెట్టుకున్నాడు. అలాగే నాకు అంత్యదశ సమీపించేలోగానే నా శిరస్సుపై నీ చరణారవిందాన్ని మోపమని ప్రార్థించాడు. అతని అభ్యర్థనకు కరిగిపోయిన మంచుకొండ దేవర, భక్త, నీవు వెంటనే తిరునల్లూరు ప్రాంతానికి రా, అక్కడ నీ కోరిక నెరవేరుతుంది అని ఆకాశవాణి ద్వారా వాగీశుడికి తెలియజేశాడు కామారి. శివాదేశం మేరకు అప్పార్ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే సాక్షాత్తు పరమశివుడు అప్పార్ శిరస్సుపై తన పావనమైన పాదాల నుంచి దీక్షను అనుగ్రహించాడు. పరమేశ్వరుని పరమపావనమైన పాదద్వయం శిరస్సును తాకగానే ఒళ్ళంతా ఒక్కసారి అప్పర్కు జల్లుమంది. శివుని శిరస్సుపై నెలకొన్న గంగ ఇతనిలో కవితా ఝరిగా మారి అతని వెంట ఆశువుగా అప్పటికప్పుడు వివిధ పద్యాలు వెల్లువలా పారి మహేశ్వరి పాదాలను కడిగి అక్షరాలై పుట్టినందుకు జన్మను పావనం చేసుకున్నాయి. అలాంటి పవిత్రాలయంలోని స్వామి సేవ చేసుకున్నాడు వాగీశుడు. సశేషం యువం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.